రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. రాజస్థాన్లోని 13 సంవత్సరాలున్న ఒక బాలికని 5 రోజుల పాటు 4 హోటల్లో 30 మంది అమ్మాయిని అత్యాచారం చేశారు. అయితే ఈ యొక్క ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఎందుకంటే ఆ బాలిక మాట్లాడిన మాటలు వింటుంటే ప్రతి ఒక్కరికి కూడా కన్నీళ్ళు వస్తున్నాయి. నిజానికి డాక్టర్లు వైద్యం అందించేటప్పుడు కూడా నన్ను కాపాడండి, నన్ను ఏం చేయొద్దు, నన్ను కాపాడండి, నన్ను ఏం చేయొద్దు, నన్ను ఏం చేయొద్దు అంటూ. అంటే 5 రోజుల పాటు ఆమె ఎవరితో అయితే ఇబ్బందుల్ని ఎదుర్కొందో వారే ఇంకా ఆమె కళ్ళ ముందు తిరుగుతున్నట్టు ఆమె అనుకుంటుంది. అంటే ఆమె ఎంత భయపడిందో చూడండి, ఎంత నరకయాతన అనుభవించిందో చూడండి. రీసెంట్గా ఆ పాప మాట్లాడుతున్న మాటలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు ఆమెపై అగత్యానికి పాల్పడిన వ్యక్తుల్ని అసలు ఏం చేయాలంటారు అనే విషయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి. అయితే జూన్ 18వ తారీఖున జరిగింది ఈ ఘటన. ఆమె ఇంటి దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత ఒక రిక్షా నడుపుకునే వ్యక్తి ఆ బాలికను అపహరించి తర్వాత ఒక స్థానికంగా ఉండే ఒక హోటల్కే తీసుకెళ్ళాడు. ఆ హోటల్లో ఆ అమ్మాయిని అమ్మేశాడు, డబ్బులకి అమ్మేశాడు. తర్వాత ఆ హోటల్ యాజమాన్యం కస్టమర్లుగా ఆమెకి పరిచయం చేసుకుని, కస్టమర్లు అంటే మీకు అర్థమవుతుంది, పరిచయం చేసుకుని ఆమె పైన అత్యాచారం చేశారు. నన్ను వదిలేయండి సార్, నన్ను దండం పెడతాను, వెళ్ళిపోతా సార్ మా ఇంటికంటే మందు తాగిచ్చి ఆమె పైన అత్యాచారం చేశారు. ఆమె నొప్పి తట్టుకోలేక కేకలు వేస్తుంటే ఫుల్లుగా మద్యం తాగించి అత్యాచారం చేశారు. తర్వాత మళ్ళీ ఇంకొక హోటల్కి తీసుకెళ్లారు. అక్కడ కూడా ఇదే పరిస్థితి. మేనేజర్లు, హోటల్ ఓనర్. మళ్ళీ తర్వాత ఇంకొక హోటల్కి తీసుకెళ్లారు. అక్కడ కూడా ఇదే పరిస్థితి. మళ్ళీ ఇంకొక హోటల్కి తీసుకెళ్లారు. అక్కడ కూడా ఇదే పరిస్థితి. 4 హోటళ్ళు 5 రోజులు ఆ అమ్మాయిని తిప్పి తిప్పి ఒక్కరోజు కూడా ఆమెని వదలకుండా 30 మంది ఆమె పైన మృగాల్లాగా దాడి చేసి ఆమెని అత్యాచారం చేశారు. అయితే పోలీసులు అయితే కొంతమంది వ్యక్తులను అయితే అరెస్ట్ చేశారు. ఇంకా కొంతమంది వ్యక్తుల్ని పట్టుకునేందుకు వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ విషయంలో అంటే ఆ పాప మిస్ అయింది. మొదటి రోజే తల్లిదండ్రులకు ఆ పాప మిస్ అయిన విషయం తెలీదా? సరే, తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎందుకు మిస్సింగ్ కేసు పెట్టలేదు? మిస్సింగ్ కేసు పెట్టినా పోలీసులు ఎందుకు నిర్లక్ష్యం చేశారు? సీసీటీవీ ఫుటేజెస్ ఆధారంగా ఆ పాపని మొదటి రోజే లేదంటే రెండో రోజే పోలీసులు కనుక పట్టుకుని ఉంటే ఆ పాప పరిస్థితి ఈ రోజు ఎంత దారుణంగా ఉండదు. సో పోలీసుల యొక్క వైఫల్యం కూడా ఉంది అని చెప్పి కోర్టే వారికి మొట్టిగా లేస్తుంది. 5 రోజుల్లో అక్కడే అదే ప్రాంతంలో ఉన్న హోటల్లో పోలీసులు పట్టుకోలేకపోయారా? మరి ఆ మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న తర్వాత వారు గట్టిగా ప్రయత్నిస్తుంటే పాప దొరికేదా కాదా అనే విషయాన్ని ఖచ్చితంగా కామెంట్లో నాకు తెలియపరచండి. ఇక ఈ విషయం కాస్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చాలా మంది రోడ్లపైకి వచ్చి ఎవరైతే ఉన్నారో క్రూర మృగాలు వాళ్ళ బొమ్మల్ని, దిష్టి బొమ్మల్ని తగలబెడుతున్న పరిస్థితి, వారికి ఉరిశిక్ష వేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇటు ఎస్ఎఫ్ఐ కావచ్చు, ప్రతిపక్షం నాయకులు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ఇక ఇతర వ్యక్తులు కావచ్చు, వారి కుటుంబ సభ్యులు కావచ్చు, వారందరూ కూడా పెద్ద ఎత్తున ర్యాలీని నిర్వహించి ఆ వ్యక్తులకి నడి రోడ్డు పైన ఉరిశిక్ష వేస్తారా వేయరా అంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. తర్వాత సిట్ ఎంక్వైరీ కూడా వేశారు. సిట్ ఎంక్వైరీ చేసిన తర్వాత నిజాలు బయటపడ్డాయి. ఓనర్స్ ఎవరు, మేనేజర్స్ ఎవరు, ఎంతమంది ఆ పాప పైన అత్యాచారం చేశారు, అంతా సీసీటీవీ ఫుటేజెస్, మొబైల్ డేటా, అన్ని రకాలుగా ఆధారాల్ని పోలీసులు సేకరించారు. ఇప్పుడు నేను మాట్లాడుతున్న అన్ని కూడా ఏయో స్పెక్యులేషన్స్ వచ్చిన గురించి నేను మాట్లాడతా. పోలీసులు ఏదైతే ప్రాథమిక దర్యాప్తులో ఈ విషయాల్ని వెల్లడించారో ఆ విషయాన్ని మాత్రమే నేను మాట్లాడుతున్నాను. ఏంటి 30 మంది 5 రోజులు పాప కనీసం కనిపెట్టలేదా, ఎవరికి తెలియలేదా అనుకోవచ్చు. కానీ అలా చేశారు, నిజంగానే చేశారు. మరి ఎందుకు బిల్డోజర్స్ని పెట్టి ఆ హోటల్స్ ఎందుకు కూలుస్తారు?
ఏ అయితే ఆ పాపని మార్చి మార్చి హోటల్స్కి తిప్పి ఆ పాపని హింసకి గురి చేశారో దానికి బాధ్యులైన హోటల్ ఓనర్స్, ఆ హోటల్స్ని, ఆ హోటల్లో పనిచేసే సిబ్బందిని, ఆ హోటల్లో ఉన్న మేనేజర్స్ని అందరినీ కూడా అరెస్ట్ చేశారు. వాటన్నిటిని కూడా కూల్చేశారు. అసలు నిజంగా వీళ్ళని ఎన్కౌంటర్ చేయాలని కూడా చాలా మంది డిమాండ్ చేస్తూ ఉన్న పరిస్థితి. ఎందుకంటే వీరు చేసిన పని అలాంటిది. సో ఇదంతా కూడా రాజస్థాన్లోని శ్రీ గంగానగర్ ఆ ప్రాంతంలో జరిగిన ఘటన ఇది. 13 ఏళ్ల బాలిక 5 రోజుల పాటు 30 మందికి పైగా కామాంధులు పదే పదే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్రంగా కలకలం సృష్టించింది. దీంతో ఈ దారుణానికి సహకరించిన, అండగా నిలిచిన పలు హోటళ్లపై కూడా జిల్లా యంత్రాంగం, పోలీసులు అత్యంత కఠినమైన చర్యలు చేపట్టారు. మంగళవారం రాత్రి బుల్డోజర్లను మోహరించి ఈ దారుణంతో సంబంధం ఉన్న 4 హోటళ్లను నేలమట్టం చేశారు. దీంతో నిందితులకి కూడా అత్యంత కఠినమైన శిక్ష పడేలా చూస్తామని ఎస్పీ హరిశంకర్ స్పష్టం చేశారు. సో గైస్, చూశారు కదా, కొంతమంది అయితే దొరికారు. దగ్గరగా 19 మంది పోలీసులు అదుపులో ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా సీసీటీవీ ఫుటేజెస్, మరి మొబైల్ డేటా ఆధారంగా పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వారు తప్పించుకుని తిరుగుతున్నారు. వాళ్ళు పోలీసులకి దొరికారా, ఖచ్చితంగా ప్రాణాలతో దొరుకుతారు. లేదంటే ప్రజలకి దొరికారా, వారి బాడీలో ఏ పార్ట్ కూడా దొరకదు. అలాంటి సిచ్యువేషన్స్ అక్కడ ఉన్నాయి. ఇప్పుడు ప్రజలు అలా రగిలిపోతున్నారు. అయితే దీనికి సంబంధించి కొంతమంది వ్యక్తుల్ని పట్టుకుని పోలీసులు రోడ్డు మీద నడిపించుకుని కొట్టుకు వెళ్తున్న దృశ్యాలన్నింటినీ కూడా కొన్ని వచ్చాయి. అదంతా కూడా ఫేక్. తర్వాత నిజంగానే ఉరి తీసేశారంటూ కూడా ఒక 7-5 పెట్టి వీడియోలు బయటకు వచ్చాయి. సో చూద్దాం. దగ్గరగా 20 రోజులు అయిపోయింది ఆ పాప ఈ అత్యాచారానికి గురయ్యి. ఆ పాప చాలా ఇబ్బందికి గురైంది. ఇప్పుడు ఆ పాప క్షేమంగానే ఉంది. ప్రతి విషయాన్ని కూడా పోలీసులకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు.